రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్లో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షానికి కలెక్టరేట్ ఆఫీస్ కూలిపోయింది. ఇక నగరంలో సాయంత్రం నుంచి వానలు పడుతున్నాయి. వరద నీటితో విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో గంటన్నర పాటు కుండపోత వాన పడింది. విజయవాడ, హైదరాబాద్ రోడ్డుపై భారీగా వరద నిలిచిపోయింది. హయత్ నగర్ నుంచి వనస్థలిపురం ఆటో నగర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వెహికల్స్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను పోలీసులు మానిటరింగ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, హైదర్ షా కోట్లో వాన పడింది. ఆఫీసులు, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు వర్షాలతో ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం పడింది. హయత్ నగర్ లోని జూనియర్ సివిల్ జడ్జ్ మెట్రోపాలిటన్ కోర్టు ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వానలోనే నిలబడి ఆందోళన చేశారు న్యాయవాదులు. వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు కోర్టు సిబ్బంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్పూర్, గుంతపల్లి మధ్యలో వాగు పొంగి రోడ్డుపై ప్రవహిస్తోంది. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వానలకు 2 వాగులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు అంతరాయంగా మారింది. ఉద్యోగాలు, వివిధ పనుల మీద ఊరు దాటి వెళ్లిన వాళ్లకు ఇప్పుడు ఊళ్ళోకి రావడానికి అతి కష్టంగా మారింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటి వెళ్తున్నారు. మెదక్ జిల్లాలో కుండపోత వాన పడింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. షాపుల్లోకి నీళ్లు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. రోడ్లపై మోకాళ్ల లోతులో వరద పారడంతో జనం ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో స్థానికులు అవస్థలు ఎదుర్కొన్నారు. గాంధీనగర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. హైదరాబాద్ హైవేలో భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ను తొలగించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తలమడుగు మండలం లక్ష్మీపూర్లో భారీ వర్షం కురిసింది. వాగు ఉప్పొంగడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాగు అవతల 2 గంటలకు పైగా విద్యార్థులు చిక్కుకుపోయారు. గ్రామస్తులు వాగులో నిలబడి చేతులతో విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. జిల్లాలోని జైనత్ మండలంలో 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ముంపు గ్రామాల్లో ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కలెక్టర్ ఆఫీస్ 2 అంతస్తులు కూలిపోయాయి. భారీ శబ్దం రావడంతో అధికారుల భయంతో బయటకు పరుగులు తీశారు. కలెక్టర్ ఆఫీస్ నిజాం కాలంలో కట్టడంతో శిథిలావస్థకు చేరి కూలిపోయింది. కొన్ని రోజులుగా జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా పశ్చిమాన ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాలు హైదరాబాదు, రంగారెడ్డి, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలకి మనం భారీ వర్ష సూచన 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని భారీ వర్ష సూచన చేసి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో వర్షాలు అంతుచిక్కని విధంగా కురుస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ ఒక్కపోత వాతావరణం అధికంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులు, పొల్యూషన్ పెరగటం వంటి కారణాలతో వాతావరణం రోజురోజుకి మారుతోందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. క్యుములోనింబస్ మేఘాలతో వర్షాలు పడుతున్నాయని చెబుతున్నారు. మాన్సూన్ టైంలో ఏంటంటే మనకు వర్షం పడినా పైపైన మనకు పైనుంచి ఈ తేమగాళ్ళు అనేవి చాలా వేగంతో పోతూ ఉంటాయి. వీటి వల్ల ఏమిటంటే ఉపరితల వాతావరణంలో తేమ లభ్యత ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వేడిగాళ్ళ కింద నుంచి పైకి పోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ మనకి చెదురుమదురుగా ఒక 2 గంటలు, 3 గంటలు, గంటన్నర ఈ రకంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడటం చూసాము. కానీ ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏంటంటే ఆ వర్షం పడిన
ఉన్నంతసేపే అది ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆకాశం అంతా క్లియర్ అయిపోయి మొన్నాడు మళ్ళీ మంచి ఎండ కాస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్ల దగ్గర, చేన్లలో రైతులు ఉండకూడదని అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో వర్షాలపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాత ఇళ్లలో ఉన్న వాళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల పనులపై రివ్యూ చేశారు సీఎం రేవంత్. పెండింగ్ రైల్ ప్రాజెక్టులు, లైన్లను త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలని, దూరంతో పాటు అంచనా ఖర్చును తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. సమావేశానికి ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, R&B స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హాజరయ్యారు. ప్రయాణికులకు వేగంగా రవాణా సదుపాయాలు అందించడం, కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలన్నారు సీఎం. పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్టు కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలన్నారు. కొత్త ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందన్నారు రేవంత్. కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు ముఖ్యమంత్రి. అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందన్నారు. దానికి అనుగుణంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, రైల్వే విభాగం పరిశీలనలో ఉన్న అలైన్మెంట్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ ను పరిశీలించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. హైవే వెంట రైలు మార్గం ఉండాలని, హైవేకు రెండు వైపులా కిలోమీటర్న్నర దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ను విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు సీఎం. కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని రైల్వే అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ప్రాధాన్యతను అధికారులకు వివరించారు. 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైల్ ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ మహానగరం భవిష్యత్తు స్వరూపం మారిపోతోందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. వికారాబాద్ టు కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు ముఖ్యమంత్రి. దీంతో పాటు గద్వాల టు డోర్నకల్ రైల్వే లైన్ పనుల DPR పూర్తి చేసి వేగంగా చేపట్టాలన్నారు. వరంగల్లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలన్నారు. కాజీపేట జంక్షన్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ తో పాటు వరంగల్ను అభివృద్ధి చేయాలని, అందుకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని రైల్వే అధికారులకు సూచించారు రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 కోట్లు దోచేసిందన్నారు మంత్రులు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించడంతోనే ఇబ్బందులన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా లంచం అడిగితే ఫోన్ చేయాలని, వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు మంత్రులు.
పరిశ్రమల్లో సేఫ్టీపై యజమానులు దృష్టి పెట్టాలన్నారు రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎంసీఆర్హెచ్డీలో పరిశ్రమల శాఖ సమావేశానికి మంత్రి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కెమికల్, ఫార్మాస్యూటికల్ ఉద్యోగ భద్రతపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. పాషమైలారం ఘటన పరిశ్రమల యజమానులకు కేస్ స్టడీ లాంటిదన్నారు వివేక్. జీరో యాక్సిడెంట్ ఫ్యాక్టరీస్ గా కంపెనీల్లో ప్రమాణాలు పెంచాలని సూచించారు మంత్రి వివేక్. పాషమైలారంలో ఏమైంది సిచ్యువేషన్, ఇట్ ఈస్ అ కేస్ స్టడీ. అందరు కూడా మేనేజ్మెంట్స్ ఆ కేస్ స్టడీ చదవాలి. ఎందుకంటే అది కెమికల్ ఇండస్ట్రీ, మీ అందరికి తెలుసు. కెమికల్ ఇండస్ట్రీ మీన్స్ ఇట్స్ అ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ. రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ అంటే చాలా హజార్డ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి దాన్ని రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ చేయడం. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు దోచిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడబిడ్డే అవినీతి జరిగిందని చెప్పిందన్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లలోని షేక్పేట్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమన్నారు. కేవలము టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఒక కుంభకోణం ఉండే. ఇప్పుడు మనం చూస్తున్నాము. కవిత ఏమంటున్నది, మా అన్న ఇట్లా చేసిండు, మా బావ ఇట్లా చేసిండు అని చెప్పి అంటున్నదా లేదా? ఆడబిడ్డ చెప్పినప్పుడు అబద్ధాలు చెప్తుందా? ఆడబిడ్డ చెప్తుందా? చెప్పదు. సో వాళ్ళ కయ్యాలు పెట్టుకొని వాళ్ళు నువ్వు 10,000 కోట్లు సంపాదిస్తే నేను 20,000 కోట్లు సంపాదిస్తా అని చెప్పి కుటుంబంలోనే కాంపిటీషన్ ఉండే, ఎవరు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతో దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్నారు మంత్రి పొంగులేటి. 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, శాసనసభ్యులు మదన్ మోహన్ రావుతో కలిసి సమీక్షించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని చెప్పారు పొంగులేటి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కారం కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అవినీతి ఆరోపణలకు తావు లేకుండా లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు చేరవేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. లబ్ధిదారులతో నేరుగా కాల్ చేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పెండింగ్ బిల్లులపై ఆరా తీశారు మంత్రి పొంగులేటి. తెలంగాణ రాష్ట్రం భారతదేశపు సీడ్ హబ్గా మారిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశ అవసరాల్లో 60% విత్తనం రాష్ట్రానికి చెందినవే అన్నారు. 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన ఇండియా ఆఫ్రికా సీడ్ సమిట్ 2025లో పాల్గొన్నారు మంత్రి. నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల తెలంగాణ విత్తనాలకు గ్లోబల్ గుర్తింపు లభించిందని తెలిపారు. ఎరువులను తయారు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడడం బాధాకరమన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి నల్లరామయ్యపల్లిలో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తొలి విడతలో 3,500 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు పొన్నం. ఒక ఎరువులకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారు అయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏవైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిల్చోనేటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవినీతికి తావు లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్ధిదారులెవ్వరూ డబ్బులు ఇవ్వొద్దన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించారు మంత్రి. అమరుల కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ ఆదుకుంటుందన్నారు. అక్కడితో పోల్స్తే ఇక్కడ బెటర్ ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. హిమాలయ పథకాలు అడ్డం రాని ఏదొచ్చినా మన పట్టుదలను పోరాటమే విలువకు లక్ష్య సాధించే వరకు ఎంత కష్టపడాలి. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. అటవీ అమరవీరుల త్యాగం వృధా కాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు మంత్రి సురేఖ. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడే ప్రయత్నంలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అటవీ సిబ్బంది అంకిత భావం చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం. ఈ అంకుటిత కార్యదీక్షలో నిస్వార్థంగా పనిచేయడానికి సంపూర్ణ సహకారం అందించిన అమరవీరుల కుటుంబాలకు మా యొక్క ప్రగాఢ
సానుభూతిని తెలుపుతున్నాము. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను 60 నుంచి 75% పెంచాలని కేంద్రాన్ని కోరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు 100% స్కాలర్షిప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ 2047 మార్జినలైజ్డ్ సెక్షన్ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ తయారీలో భాగంగా కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మంత్రి అడ్లూరి. విద్యార్థుల హాస్టల్స్ నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు. That's all for